జె రాజేష్ గారు, ఈయన డ్రైవరు. కె స్వప్న గారు, వాళ్ళ వైపు హౌస్ వైపు. వీళ్ళు మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. ప్రజెంట్ హైదరాబాదులో జాబ్ రీత్యా ఉంటున్నారు. పెళ్ళయ్యి దాదాపు 5 ఏళ్ళు అయింది. భర్త వయసు 28, భార్య వయసు 26 సంవత్సరాలు. పిల్లల కోసం చాలా చోట్ల తిరిగారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే నీటి బుడగలు ఉన్నాయి, ఆ బుడగలు ఉన్నాయి, పీసీఓడి అని చెప్పారు. అలాగే భర్తకు వచ్చేటప్పటికి ఆస్తినో టెరటోజూస్పర్మియా అంటే మొటిలిటీలు మార్ఫాలజీలు ప్రాబ్లం ఉంది అని చెప్పారు. భార్యకు వచ్చేటప్పటికి డేట్లు కూడా సరిగ్గా రావు. అండాలు ఓవ్యులేషన్ డిజార్డర్ అంటే అండాలు రావు, వచ్చినా పెరగవు, పెరిగినా పగలవు. గ్రోత్ డిఫెక్ట్, రప్చర్ డిఫెక్ట్ ఇలాంటివన్నీ ఉండి మరి మన గురించి తెలుసుకుని మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చేటప్పటికే అక్కడ 2 ఐయుఐలు కూడా ఫెయిల్ అయినాయి. ఆ తర్వాత మన గురించి తెలుసుకుని వాళ్ళు ఐవీఎఫ్ అంటున్నారు. ఇక్కడ డాక్టర్ గారు ఐవీఎఫ్ లేకుండానే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అంటున్నారు. ఇక్కడ చూస్తేనేమో ఐవీఎఫ్ లేదంటే ఆపరేషన్కి వెళ్ళమంటున్నారు అని చెప్పి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చాక ఎన్ని నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? ఫస్ట్ 1 మంత్లోనే వచ్చింది. అంటే వైరస్ కిట్ వాడుతుండగానే వచ్చింది. సో 2 మంత్స్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది, అది కూడా న్యాచురల్గా. ఐవీఎఫ్ ఏమైనా చేసామా? ఐయుఐ ఏమైనా చేసామా? పోనీ ఆపరేషన్ ఏమన్నా చెప్పామా? ఏమీ లేదు. మరి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు వారి అనుభవాల నుంచి విందాం. అసలు మీకు నా గురించి ఎలా తెలిసింది? వీడియో చూశాను సార్. యూట్యూబ్ వీడియోనా? యూట్యూబ్ వీడియో చూసినప్పుడు నమ్మారా? మా వైఫ్ నమ్మింది సార్. మీ ఆవిడ పాపం గట్టిగా నమ్మింది. అవును సార్, గట్టిగా నమ్మి నిన్ను కూడా కన్విన్స్ చేసింది. కన్విన్స్ చేసి తీసుకొచ్చేసింది. తర్వాత ఇక మీరు చెప్తా ఉంటే కౌన్సిలింగ్ చేసే టైంకి నీకు నమ్మకం కలిగింది. అవును సార్. ఆ రోజు కూడా ఫస్ట్ మరి ఆ దెయ్యాలు వచ్చి నాకు కూడా అలానే జరిగింది కదా వచ్చి నీ నెత్తి మీద ఎక్కి మీ ఆవిడని రానీకోకుండా ఆపడానికి ప్రయత్నించింది. కానీ నువ్వు మంచోడి కాబట్టి పెళ్ళాం చెప్తే వినాలి అని చెప్పి ఫాలో అయ్యావు కాబట్టి దెయ్యం పారిపోయింది. చక్కగా రాగలిగాడు. లేకపోతే మొగుడి నెత్తి మీదకి ఎక్కి పెళ్ళాన్ని రావద్దంటది, పెళ్ళాం నెత్తి మీదకి ఎక్కి మొగుడిని కొట్టమంటది, తిట్టమంటది. ఇద్దరు నెత్తి మీదకి ఎక్కి డాక్టర్ వైఎస్ బాబు కురీదేమో ఏదో సచ్చినోడి దగ్గరికి వెళ్ళొద్దు అంటది. అలా లేకోకుండా ప్రశాంతంగా రాగలిగావు, దెయ్యాన్ని దింపుకున్నావు, దేవుడు చూపించిన దారిని నమ్మావు, ఇక్కడికి వచ్చావు. ఆ 2 నెలల మందులు వాడగానే ఉడంగిన వచ్చేసింది. 5 ఏళ్ల నుంచి రాలేదు. ఐయుఐలు చేయించావు, ఆపరేషన్లు అన్నారు, ఐవీఎఫ్లు అన్నారు. అంత అన్నాడు ఎంత అన్నాడే గంగరాజు, ఎన్నో చేద్దాం అనుకున్నారు. కానీ చివరికి బుడింగిన ఆయన దారిని ఆయనే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాడు. ఇది సో ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకోవచ్చా? న్యాచురల్గా తెచ్చుకోవచ్చు సార్. మరి ఆ రోజు మాకు ఫోన్ చేశారు, సార్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అని ఫోన్ చేశారు. చేయగానే మా టెలికాలర్ ద్వారా చెప్పాం, అమ్మ మీ దగ్గరలో ఉన్న ల్యాబ్కి వెళ్ళి ఒక టెస్ట్ చేయించుకోండి అని చెప్పాం. ఆ టెస్ట్ చేయిస్తే 5 దాటాలన్నాం. 28,654 వచ్చింది. బాగా పెరిగింది. అలాగే స్కానింగ్ కూడా తీయించుకోమ్మా అని చెప్పాం. స్కానింగ్ కూడా తీయించుకున్నారు. వీళ్ళు ఏమిటంటే మధ్యలో కొద్ది కాలం పాటు వీళ్ళు కన్ఫ్యూజన్లో పడ్డారు. డేట్లు మధ్యలో బ్లీడింగ్ అవుతుంటే డేట్లలో ఇర్రెగ్యులారిటీస్ అనుకున్నారు. చివరికి మన యూరిన్ టెస్ట్ చేసి బ్లడ్ టెస్ట్ చేయమంటే మధ్యలో వాళ్ళు మందులు వాడి కొన్నాళ్ళు గ్యాప్ వచ్చి డేట్ల మీద కాన్సన్ట్రేట్ చేసి అక్కడ బ్లీడింగ్ ఆగడానికి మా దగ్గర మందులు పెట్టించుకుంటా అలా వాడుతూ ఉండగానే కన్ఫామ్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ కన్ఫామ్. స్కాన్ కూడా తీయించుకోమన్నాం, తీయించుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని వచ్చేసింది. చక్కగా బిడ్డ కూడా బాగుంది, అవకరాలు కూడా లేవు అని స్కానింగ్లో ఇచ్చారు. 16 వారాలు, 4 నెలలు నిండిపోయి 5వ నెల వచ్చేసి చక్కగా అది. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.